కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటూ ఈ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఈ పాదయాత్ర ఫేజ్ 1లో రథయాత్ర మొదటి దశ లోపల 3 జిల్లాల లోపల మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం అవి అయితే లేదు, డివైడ్ చేస్తూ ఉండే పాత జిల్లాల లోపల మొదటి ఈ రథయాత్రను ప్రారంభిస్తున్నారు. మిత్రుడు దిలీప్ ఒక విషయం కూడా చెప్పిండు. తన పార్టీ కానీ తాను కానీ తన పార్టీ పోటీ చేస్తూ కానీ తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదు, అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కాదు. మరి దేనికి రథయాత్ర అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆయన స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చిండు. అదేంటంటే ఈరోజు సమాజంలో 90% ఉన్నటువంటి ప్రజలకు అధికారంలో కానీ ఎందులో కూడా వాళ్ళకి సరైన వాటా లేదు, సముచితమైన వాటా లేకుండా కేవలం 10% వాటాకి పరిమితం అయిపోతున్నారు. 10% ఉన్న ప్రజలకు 90% వాటా అనేది దక్కుతున్నది. దీన్ని అసమానతలను రూపుమాపేందుకే ఆ అసమానత రూపుమాపే దృష్టిలో భాగంగానే నేను ఈ రథయాత్రను చేపడుతున్నా. అది కూడా ఈ 90% ప్రజల యొక్క ఐక్యత గురించి వాళ్ళని యునైట్ చేయడానికి అని చెప్పడం జరిగింది. దిలీప్ గారి ఆశయము గొప్పదే. ఎందుకనంటే దిలీప్కు కూడా ఆయన పార్టీకి కూడా ఒక చరిత్ర అనేది ఉన్నది. అసలు రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అవుతున్నదో దాని ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వ్యక్తి జయంత్ చౌదరి, వాళ్ళ తండ్రి అజిత్ సింగ్ గారు, వాళ్ళ తండ్రి చరణ్ సింగ్ గారి కాలం నుండి ఈ జయంత్ చౌదరి కాలం వరకు కూడా అంటే 3 తరాల వ్యక్తులు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు మొదటి నుంచి సపోర్ట్ చేసినటువంటి ఏకైక పార్టీ అంటూ ఏదైనా ఉన్నది ఈ దేశంలో అంటే అది భారతీయ క్రాంతిదళం నుండి ఏర్పడినటువంటి పార్టీలే ఇవన్నీ బిఎల్డి వరకు. అయితే ఆ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ను దృష్టిలో పెట్టుకొని నాలాంటి వాళ్ళని రావడం, రెండో దిలీప్ మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయంతో కూడా రావడం జరిగింది. దిలీప్ కూడా చేసినటువంటి కృషి ఏమిటి అని చూస్తే మన ప్రణబ్ కుమార్ ముఖర్జీ కమిటీ అనేది ఏర్పాటు చేసినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ దర్వాజాలు తట్టి ఆ కమిటీకి తెలంగాణకు సానుకూలమైనటువంటి ఒక లెటర్లు అనేది సేకరించి ఆ లెటర్లన్నీ కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సమర్పిస్తూ పనిచేయడం అనేది జరిగింది. అంటే వారి కాంట్రిబ్యూషన్ అనేది అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లోపల ఒక విధంగా గొప్పగానే ఉన్నది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీది దాదాపు 42 పార్టీలతో ఏమో పూర్తిగా లెటర్స్ అన్ని సేకరించి అవి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సబ్మిట్ చేయడం అనేది ఈయన తీసుకున్నటువంటి బాధ్యతగా ఆయన నెరవేర్చింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ బీసీ ఉద్యమం లోపల ఆయన తన వంతు పాత్రగా తాను మాత్రం బీసీ కాకుండా వీళ్ళ ఐక్యత గురించే పనిచేస్తా అని చెప్పినందుకు వారికి మనం అంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి మద్దతుగా నిలవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.